ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2 సినీ యావత్ మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీన్ సినిమాకే హైలైట్గా నిలిచింది. లేడీ గెటప్లో అల్లు అర్జున్ ఎరగదీశాడు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 294 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలేదు. దీంతో వాటర్ తాగడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. నెటిజన్లు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారని షేర్ చేస్తున్నారు. అంతటి పెద్ద వ్యక్తుల్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మిగతా హీరోలు అయినా జాగ్రత్తలు తీసుకుని సినిమాకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much.